సోదరులకు పాద నమస్కారం. జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా బహుళ పొరల వ్యవసాయం వర్టికల్ ఫార్మింగ్ 78వ రోజు. పసుపు వేసాము, దాని మీద 2 days క్రితం మల్చింగ్ కూడా వేసాం, ఇరిగేషన్ ఇచ్చాం. చూడండి, ఆకుల్లో పలచాగా ఆచ్ఛాదన చేసాం. ఎత్తైన మొక్కల్లో బొప్పాయి, టమోటో, క్రీపర్స్, సొరకాయలు సుమారుగా ఇప్పటికి 200 పై చిలుకు సొరకాయలు రావటం జరిగింది. ఆచ్ఛాదన చేసినటువంటి దృశ్యాలు చూడండి. ఈ క్రీపర్స్ పందిరి పొర మొత్తం పైనంతా ఆక్యుపై చేసుకుంది. చాలా నీడ ఉంది. బయట 46 degrees సెంటిగ్రేడ్ ఉన్న ఇక్కడ మాత్రం చాలా చల్లగా ఉంది. అందులోనూ మరి ఆచ్ఛాదన చేశాం. ఇందులో సూక్ష్మజీవులు అత్యద్భుతంగా తయారవుతున్నాయి. ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. బొప్పాయి మొక్క 77వ రోజు. మొత్తం 10 beds ఆచ్ఛాదనలో ఉన్నాయి. బొప్పాయి, అరటి, బీరకాయలు, అల్లం అక్కడ ఉంది. అల్లం ప్లాంట్, పచ్చిమిరకాయల మొక్క, కాకరకాయలు, బీరకాయలు, చెండు పూలు. ఒకసారి ఓవరాల్గా చూడండి. 78వ రోజు. పసుపు వేసి 3 రోజులైంది. మొత్తం ఆచ్ఛాదన చేసాం, మల్చింగ్ చేసాం. దీనికి 2 days నుంచి స్ప్రింక్లర్లు అండ్ డ్రిప్ ఇచ్చాం. ఈ బెడ్ వరకు, ఈ బెడ్ నుంచి ఇవాళ స్ప్రింక్లర్లు అండ్ డ్రిప్ ద్వారా నీళ్ళు అందుతాయి. చూడండి, ఎత్తైన చెట్లలో బొప్పాయి. 0 ఇన్వెస్ట్మెంట్. వేస్ట్ డీకంపోజర్, దశపర్ణి కాషాయం, జీవామృతం మాత్రమే వేసి పండిస్తున్నటువంటి నూతన విధానం అక్షయ పాత్ర నమూనా. టోటల్గా వ్యూ కనపడుతుంది చూడండి. 10 beds ఆచ్ఛాదన. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకుంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు తనకున్న 1 సెంట్ భూమిలో కూడా చేసుకోగలిగే సరికొత్త సులభతరమైనటువంటి వ్యవసాయ సాగు విధానం ఇది. ఇది చూడండి, ఇది వంకాయ చెట్టుని 4 అడుగుల పైన కాపీయాలనే ఉద్దేశంతో స్టేక్ చేసాము. మొత్తం కిందదంతా ప్రూన్ చేసి ఒక తీగలా పైకి ఎక్కిస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కాస్తుంది. అది కూడా వీడియో పెడతాను, చూడండి. చూస్తూనే ఉండండి. జై కిసాన్ ఫౌండేషన్. జై కిసాన్, జై భారత్.